హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి కామెంట్స్ అనమాట. ఈ కామెంట్స్ ఎందుకు యూస్ చేస్తారంటే మనకి ఏదైనా ఒక కోడ్ని రన్ చేయకుండా బంద్ చేయాలి అంటే ఈ కామెంట్స్ యూస్ చేస్తారు. అంటే ఇప్పుడు కాంప్లెక్స్ కోడ్ ఉంటుంది అనమాట. సో పెద్ద పెద్ద కోడ్స్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద కోడ్స్ మనం రన్ చేయకుండా ఆఫ్ చేయడం అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక రన్ కాలేదంటే ఎర్రర్ వచ్చిందంటే కరెక్ట్ ఆ లైన్ వరకు మనకి స్టాప్ చేస్తారు. ఆ స్టాప్ చేస్తే అది అనేది మనకి ఎగ్జిక్యూట్ కాదనమాట. ఓకేనా, అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి మనం చూద్దాం. సో వీటిలో వచ్చేసి నేను టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టిపుల్ లైన్ కామెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం సింగిల్ లైన్ కామెంట్ గురించి తెలుసుకుందాం. సో సింగిల్ లైన్ కామెంట్ అంటే డబల్ స్లాష్ ఇస్తాం. సో ఇది స్లాష్ అనమాట. సో దీన్ని స్లాష్ ఇచ్చేస్తే ఇక్కడికి కామెంట్ అయిపోతుంది. సో కోడ్ రన్ కాకుండా దాని ముందు ఇవ్వాలి. దీన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటారు. దీన్ని మల్టిపుల్ లైన్ కామెంట్ అంటారు. స్లాష్ స్టారు అది స్టారు స్లాష్. సో దీన్ని మల్టిపుల్ లైన్ కామెంట్ అంటారు. ఒకసారి మనం కోడింగ్లో చేసి చూపిస్తాం. ఓకే, సో నేను ఒకటి తీసుకున్నాను. సో లైవ్లో రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నాను. సో డాక్యుమెంట్ అవుట్ రైట్ అలా అని ఇస్తాను. ఇలా పిఆర్ ట్యాగ్ ఇస్తాను. సో ఇక్కడ రన్ అయింది కోడ్. సో ఇప్పుడు దీన్ని నేను మల్టిపుల్ లైన్గా తీస్తాను. సో మల్టిపుల్ లైన్ అంటే కంట్రోల్ టీ. సో మల్టిపుల్ లైన్గా వచ్చేస్తుంది. సో స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ టూ లైన్స్ మాత్రం మనం హైడ్ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ లైన్ ఒకటి హైడ్ చేయాలనుకున్నాను. ఓకేనా, ఈ ఫస్ట్ లైన్ ఒకటి హైడ్ చేయాలనుకున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ డబల్ స్లాష్ ఇవ్వాలి. సో ఒకటి వెళ్ళిపోతుంది చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని సింగిల్ లైన్ అంటారు. ఇప్పుడు నేను మల్టిపుల్ లైన్ తీయాలి అంటే ఈ మూడు లైన్లు ఒకేసారి తీయాలి. ఈ మూడు లైన్లు ఒకేసారి తీయాలంటే మనం స్లాష్ అని చేస్తే మళ్ళీ ఈ లైన్ వరకు తీయాలనుకుంటే ఇలా చేసిందా. సో ఈ 4 వచ్చేస్తాయి. సో ఈ 3 అనేది ఈ 4 అనేది బంద్ అయిపోతుంది. ఈ 4 అనేది వచ్చేస్తాం అనమాట. సో దీన్ని మల్టిపుల్ లైన్ అంటారు. దీన్ని సింగిల్ లైన్ అంటారు. సో సింగిల్ లైన్ లేదు మీకు విజువల్ కోడ్లో ఎలా అంటే చెప్తాను చూడండి. సో మీరు మల్టిపుల్ లైన్ చేయాలి. షార్ట్ కట్ ఉంది దీంట్లో. ఎలా అంటే ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేస్తాం కదా. కంట్రోల్ స్లాష్ అని ఇచ్చినా చాలు, మొత్తం హైడ్ అయిపోతుంది. కంట్రోల్ స్లాష్. ఓకేనా, అర్థమైంది కదా. సో దీన్ని కామెంట్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.